ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఉదయం 11 గంటలకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ సాక్షి వాంగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షిగా పాల్గొనాలని కోరిన పోలీసులు ఆయన్ని కోరగా పోలీసుల సూచనతో ఇవాళ వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాంగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఇవాళ జూబ్లీ హిల్స్ పిఎస్ లో ఉదయం 11 గంటలకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ సాక్షి వాంగ్మూలం ఇవ్వనున్నారు. సాక్షిగా పాల్గొనాలని కోరిన పోలీసులు ఆయన్ని కోరగా పోలీసుల సూచనతో ఇవాళ వాంగ్మూలం ఇవ్వనున్నారు. మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరికొంతమంది వాంగ్మూలాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ దీపిక, గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు పలువురు కీలక నేతలు అటు ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి పలువురు కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారిని సాక్షులుగా కూడా పరిగణిస్తూ వారికి పోలీసులు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నోటీసులు ఇస్తూ కూడా వారు వాగ్మూలం ఇవ్వాల్సిందిగా కోరిన నేపథ్యంలో కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికలకు ముందు తన ఫోన్ ట్యాప్ అయింది అనేటటువంటిది పదే పదే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయం వద్ద ఆయన వాగ్మూలం సమర్పించనున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇవాళ ఆయన వాగ్మూలం ఇవ్వనున్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు గద్వాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య యాదవ్ తో పాటు నిన్న కూడా పలువురు నేతలను కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పలువురు నేతల నుంచి ఈ యొక్క వాగ్మూలం సేకరించింది. ఇప్పటికే పలువురు నేతలకు సంబంధించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని గతంలో ఆరోపించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నోటీసులు అందజేసి పోలీసులు నోటీసులు అందజేసి తమకు వాగ్మూలం అందించవలసిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్, మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కూడా ఇవాళ ఆయనను కూడా మరోసారి విచారించనుంది. అయితే ఈ నేపథ్యంలోనే కీలక నేతల వాగ్మూలం కూడా సేకరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఆ ఎన్నికల సమయంలో ఎవరెవరితోని వీరు రెగ్యులర్ గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు, వారికి సంబంధించినటువంటి కీలక సమాచారం ప్రైవేట్ గా విన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాజకీయంగా ఇది దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇవాళ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట ఆయన వాగ్మూలాన్ని సమర్పించనున్నారు. దీపిక, థ్యాంక్ యూ రాజు.